ఆయనకి పాట రావట్లా. ఏం పాట రావట్లేదని నేనే చూశాను. ఇది నా దగ్గర జరిగింది. ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా మైక్ ఇటీ అన్నాడు. కరెంట్ పోయిందన్న, పాట రావట్లేదు ఇటీ అని. పాట ఇటు పెడితే కానీ ఆయన పాట రావట్లా. ఒకవేళ మైక్ లేకపోతే వచ్చి చేయి పెడతాడు. ఇట్లా అలవాటు అయిపోయింది. ఇటు పాడి 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 ఎట్టంటేనే పాట వచ్చేటట్టు తయారైంది అనమాట. అనుసంధానం అయిపోయింది పూర్తిగా. దేవుని బిడ్డలారా, వాగ్దాత దేశం అనేది ఒకటి ఉంది భూలోకంలో. పైలోకంలో ఒక వాగ్దాత దేశం ఉంది. ఆ వాగ్దాత దేశాన్ని పొందుకోవడానికి ముందు భయానగా ఈ వాగ్దాత దేశాన్ని దేవుడు ఇచ్చాడు. అందుచేతనే అబ్రాహాము ఇల్లు, నీ విషయం నేను చాలాసార్లు చెప్పాను. అబ్రాహాము ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, గుడారాలు ఎందుకు నివసించాడు? ఆయన స్లాబ్ వేసుకోలేడా? బ్రహ్మాండంగా చేస్తాడు ఇల్లు. కోటీశ్వరుడు. 4 గేదెలు నాయి కాదనుకుంటే ఇల్లు అయిపోద్ది. అవునా కదా? ఓ మంద విస్తారమైన 430 మంది సైనికులు ఉన్నారు ఇంట్లో. ఓ బెటాలియన్ ఉంది. అంతమందికి భోజనం ప్రతిరోజు. ఒక సందర్భంలో లోతు అంటాడు, లోతు మనము కలిసి జీవించలేనంత పెరిగిపోయింది ఆస్తి. ఇంకా మనం కలిసి బ్రతకలేము, వేరవుదాం. ఎందుకంటే ఆస్తి బాగా పెరిగింది. నేను తీసుకోలేక, నువ్వు జాగ్రత్తగా చేసుకో, నా ఆస్తి నేను తీసుకుంటానని. అక్కడ అంటే వాళ్ళు విభజన ఎందుకు చేసుకున్నారంటే ఇక పరిపాలన చేయలేకపోయారు. అబ్రాహాముకి పరిపాలన చేయడానికి సాధ్యం కాల, డివైడ్ చేశారు. మన వాళ్ళకి పరిపాలన చేయటం చేతగాక తెలంగాణను విడగొట్లా, స్వార్థం కోసం విడగొట్టేశారు. దుర్మార్గులు కదా వీళ్ళు. అందుకు భూలోకంలో కనానేది, పరలోకం కనాలంటే మీకు తెలుసు. భూలోకంలో కనానికి 3 రకాల పేర్లు చెప్తాను నేను. భూలోకంలో ఉన్న కనానికి నంబర్ 1 ప్రజలు ఇష్టపడని కనాను. ప్రజలు ఇష్టపడని కనాను. రెండవది సంఘము అనే పేరుతో పిలువబడేటటువంటి కనాను. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి స్థలము. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి స్థలము. 3 పేర్లతో పిలువబడుతున్న భూలోకపు కనాను ఉంది. స్థలం ఒక్కటే, కానీ దీనికి 3 రకాల పేర్లు ఉన్నాయి. స్థలం ఒకటే, సంఘమే, కానీ ప్రజలు ఇష్టపడని కనాను. మీరు పరలోకం రండి అయ్యా అని ఎవరు బ్రతిలాడట్లా. పరలోకం నేను వస్తానండి అంటున్నాడు ఆయన. మరి బ్రతిలాడుతుంది ఎక్కడికి రమ్మని? సంఘానికి రమ్మని బ్రతిలాడుతున్నాం. అయ్యా రాయ్యా సంఘానికి రా అంటే, ఆ సంఘానికి రాలేనులే బ్రతలు, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను. ఈ కణానికి రావడానికి ఇష్టపడలేదు ప్రజలు. ఈ కణానికి రావడానికి ఇష్టపడటం లేదు. భూలోకపు కణానులో కాలు పెట్టడానికి ఇష్టపడటం లేదు ప్రజలు. దేవుని బిడ్డలారా, పరలోకంలో కణానికి మాత్రం రావటానికి వస్తారట. ఈ కణాన్ని ఇష్టపడితేనే నీకు ఆ కణాన్ని వస్తుంది. ఇక్కడ చోటు లేకుండా సంఘములో చేర్చబడని వారు పరలోకానికి రారు. సంఘంలో చేర్చబడని వారు రారు. ఎవరికి కష్టమైనా తప్పది మాట. పరలోకములోనికి వచ్చేవాడు సంఘంలో చేర్చబడేవాడే, సంఘంలో అంటుకట్టబడేవాడే. పరలోకంలోనికి ఎట్టొస్తావే నువ్వు అంటుకట్టబడకుండా? ఇక్కడ లింకప్ అవ్వాలి. నేను చెప్తున్నానండి, వాక్య సారం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. సంఘములో చేర్చబడని వారు పరలోకానికి రారు. పరలోకానికి వచ్చిన వాళ్ళందరూ సంఘంలో చేర్చబడిన వారు. సంఘంలో ఎలా చేర్చబడతారో మీకు తెలిసిగా. పేతురు ప్రసంగం చేసిన తరువాత ఆ దినాన ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వారికి పరలోకం వస్తుంది. చేర్చబడిన వారికి పరలోకం వస్తుంది. చేర్చబడని వారికి పరలోకం రాదు. ప్రజలు ఇష్టపడని కణాలను ఎందుకన్నాను?
ప్రజలు ఇష్టపడని కనాను అని అంటానికి కారణం ఏమిటంటే సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలో 5వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మోషేతో అంటున్నారు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను వద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు మేమున్నటువంటి ఈ స్థలమునే మాకు స్వాస్థ్యముగా. ఈ స్థలం అయ్యా, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఇక్కడ పెట్టడానికా నేను మిమ్మల్ని తీసుకొచ్చింది కాదు కదా. యోర్దానుకు అవతల ఉంది కనాను. యోర్దానుకు అవతల ఉన్నటువంటి కనాన్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ఐగుప్తుల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన తరువాత, దాటిన తరువాత, యాత్రికులు అయ్యాక, కొంత దూరం ప్రయాణం చేశాక ఇప్పుడు నేను రానంటున్నారు. ఎందుకు రారు? యోర్దానుకు అవతలకు మేము రాము. అసలు యోర్దాను అవతలే ఉంది వాగ్దాత దేశం. యోర్దాను అవతలే ఉంది అంటే ప్రజలు ఇష్టపడటం లేదు. మాకు ఇక్కడ చాలండి. పాస్టర్ గారండి ఏమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా మీరు? ఏమనుకుంటావమ్మా నువ్వు అంతలో మాట అన్నాక? ఏమనుకో. మా మీద నీకు ప్రేమ ఉందా? అయ్యగారండి, అమ్మ సంఘం పట్ల ప్రేమ లేకుండా ఎట్టుంటుంది? ఏ పాస్టర్కి ఉండదమ్మా. మేమంటే మీకు దయ ఉందిగా, మా ఇళ్ళలో నీకు కరుణ ఉంది కదా, కటాక్షం అన్నీ ఉన్నాయమ్మా. బంగారు తండ్రి ఎంత మంచోడు ఉన్నాయమ్మా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మమ్మల్ని ప్రార్థనకు రమ్మని అడగబాక. ఇది వాళ్ళు అడిగింది. మోషేకు మళ్ళీ అసలు ఎంత పెద్ద క్లాస్ పెట్టారు చూడండి. దైవజనుడా, మా మీద మీకు ప్రేమ ఉంటే, మా మీద మీకు కటాక్షం ఉంటే దయచేసి మమ్మల్ని ఆరాధనకు రమ్మని అడగబాక. ఏమని అడగమంటావు మరి? నెల వచ్చి కాను తీసుకెళ్ళిపో, ప్రార్థన చేసి. మన ప్రార్థనకు మేము రాగానే నాకెందుకమ్మా ఈ నెల కాను నేను తీసుకోను, నాకొద్దు. సంఘములో నేను వేసే మేతతో, నేను వేసే పచ్చికతో బ్రతికితేనే నాకు మీ కానుక ఆశీర్వాదం. నేను వేరే దశమ భాగాన్ని ఇచ్చినా తీసుకోలేదండి. నేను ఒకవేళ కానుక రూపంలో ఇస్తే తీసుకునే నెలవారీ కానుకంటే మాత్రం తీసుకోలేదు దాన్ని. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ కాపరికి ఇవ్వండి, నాకెందుకు. ఇది గాక మీరేమన్నా నాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ మీ భాగం మాత్రం అది మీ పాస్టర్ గారి భాగం, అందులోకి మాత్రం నేను చెయ్యి వేయను, నేను తీసుకోను అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను. తీసుకోలేదు. నేను చిక్కము పెట్టుకొని కళ్ళను తొక్కుతున్నాను అనుకోండి, అది మీకు ఆశీర్వాదం కాదు. నా మూతికి చిక్కం పెట్టుకొని నేను కళ్ళను తొక్కుతున్నాను, నేను తినొద్దా? మరి మీకు ఆశీర్వాదం ఎట్లంటే నా మూతికున్న చిక్కాన్ని తీస్తే అప్పుడు మీకు ఆశీర్వాదం అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మీరు సన్నిధికి రావటం ముఖ్యం. అందుచేతనే మీరు రావటానికి ఇష్టపడలేదు కాబట్టి సంఘానికి ఏ పేరంటే ప్రజలు ఇష్టపడని కనాను అని పెట్టారు. ప్రజలు ఇష్టపడని కనాను. రెండోది, దేవుని బిడ్డలారా, సంఘం అనే పేరు ఎందుకు పెట్టానంటే మనం ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నాడు. అబ్రాముగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పేరు మారిందంటే మన స్వభావము మారింది. స్వభావం మారిన తరువాత మనము ఆ కనాను కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి సంఘము మన పేరును మార్చేటటువంటిది, మన స్వభావాన్ని మార్చేటటువంటిది సంఘం. మూడవ పేరు ఏంటంటే, ఏం చెప్పాను? అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము దొరికేటటువంటి స్థలము కనాను. పరిశుద్ధాత్మ అభిషేకమే మనకు ఒక కనాను. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా కనాను. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ మాట బాగా వినాలి. నేను చదువుతున్నానమ్మా.
ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము. తీసారా? ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. ఎఫ్ఎస్సి పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యము. మన స్వాస్థ్యం ఏది నాకు చెప్పండి? మన స్వాస్థ్యం ఏది? పరమ కణాను, పరలోకపు కణాను. అది మన స్వాస్థ్యం. ఇది కాదు. భూలోకంలో మనకు స్వాస్థ్యమైంది ఏదీ లేదు. ఆ స్వాస్థ్యం మనము మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎవరైనా ఆ పరమ కణాను అనే స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాయని ఎవరు? ఈ ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనము పొందబోయున్నటువంటి స్వాస్థ్యమునకు ఈయన సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అదొక రకమైన కరువా? సంచకరువు అంటే భయాన అడ్వాన్స్. ఇప్పుడు మీరు స్థలం కొట్టున్నప్పుడు నేను నమ్ముతున్నాను, మీరు నాకు ఏమిస్తారు? మన ఇద్దరి మధ్య ఏ అగ్రిమెంట్లు ఏమి లేవు ఇప్పటికి. అయ్యా పోనీ ఇంకోటి ఏమన్నా పొలం కొంటున్నానండి నేను, మీరు అమ్ముతున్నారు, అయ్యా మరి ఒక నెల రోజుల తర్వాత నేను కలుస్తానులే అంటే, ఈ నెలలోపు ఇంకోటి కలుస్తాడు, వచ్చి నేను తీసుకుంటానయ్య అంటే ఇక నీకు ఫోన్ చేయడు. కానీ బాబు ఇది ఒక బయానా ఇస్తున్నా, ఈ 25,000 రూపాయలు బయానాకు పెట్టు, మళ్ళా నెల తర్వాత నీకు పేమెంట్ చేస్తాను అంటే దాన్ని సంచకరువు అంటారు. బయానా. మనము పొందనయున్న స్వాస్థ్యమునకు బయానా ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఎవరిని? అది పరిశుద్ధాత్మ దేవుని. పొందనయున్న కనానుకు కనానుగా ఇచ్చాడు. అబ్రాముకి అది ఒక భూమి. ఆ పొందనయున్న స్వాస్థ్యం, దానికి పునాదులు కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని స్వాస్థ్యంగా పొందటం కోసం దీన్ని బయానాగా ఇచ్చాడు. బయానా ఇచ్చిన ఆయన రాకుండా పోతే ఎవరి క్లాసు? నువ్వు బయానా నాకు ఇచ్చావయ్యా, నా స్థలం కొంటానా, నువ్వు నా దగ్గర రాలేదనుకో, నీ క్లాసా నా క్లాసా? నెల రోజులు టైం పెట్టాను నీకు, నెల రోజుల తర్వాత వచ్చి నా 25,000 నాకు ఇవ్వంటే నేను ఇస్తానా? ఇవ్వను. నో, నేను నీ ఇష్టమా? ఎందుకు ఇచ్చావు బయానా? ఇవ్వను నేను. నెల రోజుల్లోపు నాకు ఏ విషయం చెప్తాను, 29వ రోజు వచ్చి అయ్యా నేను తీసుకోవట్లేదు, నా బయానా నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తా. కానీ గడువు దాటిపోయిన తర్వాత బయానా అడగలేము మనం. బయానా మేము మీ ఇంట్లోకి వస్తున్నామని నేను అడ్వాన్స్ ఇచ్చాం, మళ్ళీ ఎంతకంటే మంచిలు దొరికింది, అక్క మేము రావటం లేదు కానీ ఆ డబ్బులు పంపు అక్క ఉందనుకో, ఏది పంపేది పంపు పెట్టి కొడతాను అంటే, నువ్వు అసలు ఎందుకు వస్తానన్నావు, ఎందుకు డబ్బులు ఇచ్చావు అంటారా లేదా? బయానా ఇచ్చిన తర్వాత రాకపోతే ఎవరికి లాసు? ఇచ్చిన ఆయనకి లాసు. బయానా ఇచ్చింది ఆయన రాకుండా అటుబడి పోయాడు అనుకోండి, ఎవరికి లాసు? ఆయనకే లాసు. కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ఇదిగో ఆయన తప్పక వస్తాడు, రాకుండా ఆయన లాస్ అవ్వడు, లాస్ కాదు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందావంటే నువ్వు కణంలో నిలవబడ్డావని. పరిశుద్ధాత్మ అభిషేకం పొందావు, రక్షణ పొందావు, సంఘంలో చేర్చబడ్డావంటే కణంలో ఉన్నావు. అభిషేకం పొందావంటే కణంలో ఉన్నావు. అభిషేకం పొందిన తర్వాత ఇక స్వభావం మారిపోద్ది, ప్రేమిస్తావు. ఇదివరకు అంతా నువ్వు కళ్ళు బిగించేవాడు, ఇప్పుడు కళ్ళు విశాలంగా పెడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఎవరైనా ఎదురు మనకి గిట్టని వాళ్ళు ఎదురయ్యారంటే అబ్బా కళ్ళు జపానోడు కళ్ళు అయిపోతాయి, కళ్ళని కదా. ఇది తీసుకొచ్చి ఈ 2 పొడేసేస్తారు గట్టిగా, ఇది తీసుకొచ్చి పొడేస్తారు వాళ్ళ. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇక ఆ చూపు ఉండదు, మనకు చూడలేము. ఎందుకంటే ఆత్మదేవుని చేత నింపబడ్డావు కదా, ఇంకా చూపు నీకు నువ్వు తెచ్చుకున్నా రాదు. ఏంటి నేను ఇలా చూడలేకపోతున్నాను పాస్టర్ గారు అంటే, అమ్మ నువ్వు రూపాంతరం చెందావంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చెంతారా లేదా? హల్లెలూయా. రూపాంతరం చెందావు. ఇప్పుడు అబ్రాహాము కాస్త అబ్రహాం అయిపోయినది. ఇక అబ్రహాం అయి స్వభావం మారి ఎదురు చూస్తాం కనాన్ కోసం. ఈ కణాల్లో
ప్రసంగం ఇంకా సగం దూరం కూడా రాలా. ఈ కనాన్లోకి రావాలి, ఇక్కడ నడవాలి. కనాన్లో నడిచే స్థలాలు ఏమిటో, కనాన్లోకి వచ్చావు, ఇప్పుడు నడవాలి. ఎక్కడ నడవాలి అంటే కనాన్లో కనాన్ అంటే ఏమిటో చెప్పా ఇప్పటిదాకా. ఎక్కడ నడవాలి అంటే కనానులోకి వచ్చిన తర్వాత నువ్వు నడవాల్సింది వాగ్దానములలో. నువ్వు ఏ వాగ్దానం గుండా నడుచుకుంటా పోతే ఆ వాగ్దానం నీదవుతుంది. అది చెప్తుంది ఆయన. అంతేగాని పక్కనోడు ప్లాట్ నాదవ్వాలి, వెనకోడు ప్లాట్ నాదవ్వాలి. అక్కడ నేను నడిచాను, మధ్యరాత్రి వెళ్ళి ఒక ఆయన నూనె తీసుకొని పోతాడు, తైలం తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి నేను ఎక్కడ జల్లుతున్నా నా స్థలం అంతా నాదే అంటున్నాడంట. నువ్వు స్థలంలో జల్లితాయి నీదైద్దేంటి? అది కాదు నాయన, నీకు కావలసిన స్థలం అది, అక్కడికి రావాలి. ఇది ఎప్పటికైనా ఇడిచిపెట్టేదనా కాదా? ఏ నాటికైనా ఈ మామూలు కాయ, ఇది ఈ కాయము మాయమగుటే, ఇక్కడికి పలకండి గట్టిగా, కాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులెన్ని ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులెన్ని ఉన్నా, స్థలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, ఇష్టువైనా ఎదిష్టువైనా, పాకిష్టువైనా కోపిష్టువైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. ఇది మాయమైపోయేది కాయం, మాయం అవటం మాత్రం ఖాయం, అనుమానమే లేదు. అన్నీ మాయమైపోయాయి. అటు కనపడుద్ది మాయమైపోద్ది. స్టీవెన్సన్ చక్కని పాట రాశాడు, అంతలోనే కనబడి, అంతలోనే కొంతసేపు కనబడి, అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ప్రక్కింటోడి బ్రతుకు. మనకు నచ్చల మీద పాట పాడతాం. కొంతసేపు కనబడి, నీకు ఎవరు నచ్చలేదు అనుకో, ఆడి పేరు పెట్టిన కనానులో నడిచే భూమి ఏది అంటే వాగ్దానముల గుండా నడువును. సినిమా హాల్లో కూర్చొని వాగ్దానం దొరకదు నీకు. చేతిలో సొట్ట, జేబులో కట్ట ఉన్నప్పుడు ఈ వాగ్దానాల్లో నువ్వు నడవలేవు. వ్యసనాల్లో ఉండి మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము. ధూమపానము, మద్యపానాసక్తులమై వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము, వాగ్దానం పొందుకోలేము. నీవు నడిచినప్పుడు స్వభావం మారాలి. నడవక ముందే పేరు మార్చాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక నడు అని చెప్పాడు, అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాం పేరు వచ్చేసింది, ఇక నడవమన్నాడు. నడవాలి. ఈ దేవుని వాగ్దానముల మధ్యలో గుండా మనం నడుచుకొని వెళ్ళి వాటిని ఏం చేయాలి? మనం స్వతంత్రించుకోవాలి. స్తోత్రం చెప్పండి.
గట్టిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. వీటి మధ్యలో మనం నడవాలి. ఇప్పుడు ఎలా నడవాలో చెప్పేసి ముగించేస్తాం. ఎట్టా నడవాలి, ఎట్టా నడవాలో చూపించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా పరిచయం చేసి ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను, అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట మీరు, నిండు మనసుతో చదవాలి, అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా. యేసయ్యను వెంబడించటం ఎట్ట వెంబడించాలి? పాతకాలంలో పాట ఉంది, నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా. తెలుసా ఈ పాట? పాత పాట. నిండు మనసుతో. ఇప్పుడు నిండు మనసు అంటే ఏంటి? నిండు మనసు అంటే అది ఏదో పేరు అనుకుంటా కదా. నిండు మనసులు కూడా ఉందా? అయ్యో, నిండు మనసు. నన్ను అడుగుతారేంటి? మమ్మల్ని అడుగుతారు పాస్టర్ గారండి, మాకేం తెలుసు, మీరెంతో మేము కూడా అంతే కదా. ఈ మధ్య నేను కార్ పార్క్ చేస్తా ఇక ఆ గోడ వైపుకి దిగుతున్నా, అంటే వెహికల్స్ పోవటానికి కార్ పార్క్ చేసి యువతలకి దిగుతుంటే గోడ మీద ఒక పోస్టర్ కనపడింది. చీకటిగా ఉంది. అందగాడు పేరు. అందగాడికి వెళ్ళి కళ్ళ మీద గుడ్డేసాడంటాడు, కళ్ళకేదో కట్టాడు. ఈడేం అందగాడు అనుకున్నా. దగ్గరికి పోయి చూస్తే కింద దావొస్తుంది, కింద పోతుంది. అందగాడు. మా పాస్టర్ గారు చెప్పి, ఇప్పుడే ఒక పేరు చూశాను నేను అంటే, ఇప్పుడు చూసావా? అది ఎప్పుడుదో అంటున్నాడు ఆయన. అది ఎప్పుడుదాగా? ఇప్పుడు చూస్తాడు. నేను ఇప్పుడే చూశాను. నేను కార్పాలేసి ఆడితే ఏం పని మనకి? రకరకాల పేర్లు. సరే, ఆ పేర్లు ఏదన్నా కానీ యేసయ్యను వెంబడించేది ఏ మనసుతో? నిండు మనసు అంటే ఏంటి అనేది మళ్ళా ప్రసంగం ఆరంభం. నిండు మనసు అంటే ఏమిటన్నది. అందుకని ఇప్పుడు ఆరంభించను, ఇంకా ముగించి వేస్తాను. ఒక్క మాట చెప్తాను. నిండు మనసుతో వెంబడించడం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుటయే నిండు మనసుతో నడుచుట. ఆయన మార్గమంతటిలో నడచుటయే నిండు మనసుతో నడవటం. ఇది నిండు మనసుతో నడవటం అంటే. ఆయన ఆజ్ఞలన్నిటిలో నడవటం అంటే మార్గమంతటిలో నడచుట, నిండు మనస్సుతో నడచుట. ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి అన్నదే నేను 2 ప్రశ్నలకి జవాబు చెప్తానన్నాను. ఎక్కడ నడవాలి? మనం నడిచే స్థలం ఏది? ఏం చాలా పేర్లు చెప్పినట్టుండవుగా, ఏం గుర్తుపెట్టుకునేది? మనం నడిచే స్థలం ఏది? నడవాల్సిన స్థలం ఏది? కనాను. వెరీ గుడ్, నేను చెప్తాను. తర్వాత ఎలా నడవాలి? కనాన్లో నిండు మనసుతో నడవాలి. అప్పుడు నీవు ఏ వాగ్దానం మీద కాలు పెట్టినా, ఆ వాగ్దానం మీద కాలు పెట్టమంటే అర్థం ఏంటి? మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోబాకు. నీ వాగ్దానంలో కాలు పెట్టడం అంటే, ఇప్పుడు వాగ్దాత భూమిలో కాలు పెట్టారంటే మరి ఏం పెడతారు? నీవు వాగ్దానముల మధ్యలో నడవమన్నాడు. నడిచేటప్పుడు కాళ్ళతో నడుస్తారు కదా. నడుచుట అనగా స్వతంత్రించుకోవటం. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం. కనుక దేవుని బిడ్డలారా, ఈ కణాన్లోకి రావాలి. అభిషేకం అనే కణాన్ని పొందాలి. ప్రజలు ఇష్టపడనటువంటి కణాన్ని ఇందులోకి రావటానికి ప్రార్థనకు రాయి అంటే రాడు. అబ్బాయి రాడు.
మరి పరలోకం వద్దబ్బాయి నీకంటే, పరలోకం ఎందుకు వద్దు సార్, అదేం మాట, మీరు అట్ట అనొచ్చా అంటాడు. మరి అట్ట అనొచ్చా అనేవాడు ఇక్కడ నువ్వు ఇట్ట అనొచ్చా, అనొచ్చా? నీ ఈ కణాన్ని ఇష్టం లేనోడికి ఆ కణాన్ని ఎందుకు? సంఘం అనే కణాన్ని ఇష్టం లేనోడికి పరలోకం అనే కణాన్ని ఎందుకు అంటాడు ప్రభు? అవునా? అర్థం, న్యాయమే కదా ప్రశ్న. ఈ కణాన్ని ఇష్టం లేనోడికి ఆ కణాన్ని ఎందుకు? అవసరం లేదు. కనుక ఈ కణాలను ప్రేమించండి. మీ కొరకు ఆ కణాలను, మిమ్మును ప్రేమించి ఆ కణాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆ కణాలను చేరటానికి నడవాల్సిన కణాను భూలోకంలో ఉంది. నడవాల్సిన కణాను అభిషేకము పొంది నడవాలి. ప్రజలు ఇష్టపడని కణాల్లో నడవాలి. అప్పుడు నిండు మనసుతో నడవాలి. అప్పుడు మనము ఆ కణాలను స్వతంత్రించుకుంటావు. నీవు ఏదడిగినా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని, నువ్వు స్వతంత్రించుకున్న ప్రతి వాగ్దానాన్ని, నీవు అడిగిన ప్రతి వాగ్దానం అప్పుడు నెరవేరుద్ది. యోహాను సువార్త 14:14 నెరవేరేటటువంటి స్థలం అది. అక్కడికి రావద్దు. అప్పుడు నీవు నా నామమున నన్నేమడిగినా నేను చేస్తాను. అడుగుడి, నీకేమో అడుగుడి. జనమును స్వాస్థ్యముగా నేను ఇస్తానన్నాను. జనమును స్వాస్థ్యంగా ఇస్తాను. భూదిగంతముల వరకు నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానాన్ని నిలిచి ఉంది. పొందుకోండి, నడవండి, కనిపెట్టండి, నిండు మనసు పొందండి, స్వభావాన్ని మార్చుకొని దేవుణ్ణి అనుసరిస్తూ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నడిచి నడచి నడచి అసలైన వాగ్దానం పొందుతాం. అది మన కొరకు పునాదులు కలిగిన సియోను పట్టణం. అట్లా మనకు అసలైన నివాసం, స్థిరమైన నివాసం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నా, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆది నగరిలో కాంతులను విరజిమ్మెదావా నా యేసయ్యా. ఆది నగరిలో కాంతులను విరజిమ్మెదావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శిల్తును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శిల్తును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు. సియోనులో
తలలు వచ్చి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ పాదాలకు స్తోత్రమయ్యా. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము, కనానులో అడుగుపెట్టు ప్రతి స్థలము, ఆ స్థలాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రమయ్యా. నిండుగా మమ్మల్ని దీవించండి ప్రభువా, నిండుగా మమ్మల్ని కనికరించండి ప్రభువా, మమ్మల్ని కటాక్షించండి నాయన. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, వందనాలైనా, మా అద్భుతకరుడా, మీకు స్తోత్రం నాయన. ప్రజలు ఇష్టపడటం లేదు నాయన ఈ కణాల్లోకి రావటానికి. అయ్యా, మాకు సంచకరువు, ఆ సంచకరువు ఆత్మ అనే సంచకరువుని కణానుగా మాకు ఇచ్చారు. పొందనై ఉన్న కణానుకు, స్వాస్థ్యముగా ఉన్న కణానుకు సంచకరువుగా భూలోకంలో కణాన్ని ఇచ్చారు. పొందనై ఉన్న స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మను మీరు మాకు ఇచ్చారు తండ్రి. వీటి క్రిందికి రావటానికి ఇష్టపడలేదు నాయన ప్రజలు. నాయన తండ్రి, మీకు స్తోత్రం. మేము మాత్రం నిశ్చయముగా ఈ కణాల్లోనే నడవాలి. ఈ కణాల్లోనే నడుస్తూ మా తుది శ్వాస విడవాలి. పాలు తేళ్లు ప్రవహించే పరమ కణానికి రావాలి. మమ్మల్ని చేయి పట్టి నడిపించండి. సంఘమంతటిని నడిపించండి. ఇంకా సంఘములో అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మాకు మీ కృపను గ్రహించుమని, మమ్మల్ని బలపరచుమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మనలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరముగా ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య అద్భుత మధుర మనోహర శాశ్వత ఎడబాయిని సహవాసం చేయడం మనకందరికీ సదా తోడే నడిపించి కనానులో నడిచి క్రొత్త స్వభావముతో నిండు మనస్సుతో ఆజ్ఞల మార్గములో నడుచుకుంటూ వాగ్దాత్త భూమిలోనికి చేరుకొనున్నట్లు దేవుడు మనకు శక్తి, బలం, ఆరోగ్యం, అభిషేకము, దీర్ఘాయువు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.